పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ధ్యానించే అంశం పునీత జోజప్ప గారి నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు. వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ సెయింట్ జోసెఫ్. ప్రియులారా, 4 ముఖ్యమైన లక్షణాలు నేను ఈరోజు జోజప్ప గారి నుంచి మీతో చర్చించాలనుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ 4 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ సెయింట్ జోసెఫ్. వాటిలో మొట్టమొదటిది ప్రియులారా, పునీత జోజప్ప గారు తన భార్యని గౌరవించాడు. తన భార్యని ఎన్నడూ కూడా బహిరంగంగా అవమానపరచలేదు. హీ ఆల్వేస్ రెస్పెక్టెడ్ హిస్ వైఫ్ అండ్ హీ నెవర్ హ్యూమిలియేటెడ్ హెర్ పబ్లిక్లీ. ప్రతి భర్త ఈ విషయం, ఈ యొక్క మంచి క్వాలిటీని జోజప్ప గారి నుంచి నేర్చుకోవాలి. ప్రియులారా, మనందరం బలహీనులమే. మనందరికి మిస్టేక్స్, షార్ట్ కమింగ్స్ మన లైఫ్లో ఉంటాయి. అయితే వేరే వారు తప్పు చేసినప్పుడు, పార్ట్నర్ తప్పు చేసినప్పుడు మరి మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాం, లేకపోతే రెస్పాండ్ అవుతున్నాం అనేది జోజప్ప గారి నుంచి మనం నేర్చుకోవాలి. ప్రియులారా, మనందరికి తెలిసినట్లుగానే మరియ తల్లికి జోజప్ప గారితో నిశ్చితార్థం జరిగింది. షీ గాట్ ఎంగేజ్డ్, అంటే ఎంగేజ్మెంట్ అయింది జోజప్ప గారికి మరియ తల్లికి. అయితే వారిరువురు కలవకముందే, శారీరకంగా కలవకముందే మరియ తల్లి గర్భం ధరించింది. మీ అందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించింది అని మనకి పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. అయితే మొదటగా జోజప్ప గారికి మరి ఆ యొక్క దర్శనాలు ఏమీ కలగలేదు కాబట్టి, దేవదూతతో సంభాషణ ఇంకా జరగలేదు కాబట్టి, ఒక మానవ మాతృడుగానే ఆయన మొట్టమొదటగా మరియ తల్లిని తన మనసులో అనుమానించాడు. నిశ్చితార్థం జరిగినటువంటి వ్యక్తి మరి శారీరకంగా కలవలేదు, ఈమె ఏ విధంగా గర్భం ధరించింది అని ఎన్నో ఆలోచనలు తనలో రేకెత్తినాయి. అయితే ఈయనలో గొప్పతనం ఏంటంటే వాక్యంలో చూద్దాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 19వ వచనములో, ఆమె భర్తయగు యోసేపు అంటే జోజప్ప గారు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగంగా అవమానింప ఇష్టము లేక, మీకు దగ్గర పెన్ ఉంటే ఆ యొక్క మాటలు, బహిరంగముగా అవమానింప ఇష్టము లేక, హీ డిడ్ నాట్ లైక్ టు హ్యూమిలియేట్ హెర్ పబ్లిక్లీ. మరేం చేయాలనుకున్నాడు? ఆమెను బహిరంగంగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. ప్రైజ్ ద లార్డ్. ఆయనలో చూడండి, ఆయనకు అనుమానం కలిగింది. ఎవరికైనా అనుమానం కలుగుద్ది, కానీ ఆయన అక్కడ రెవెంజ్ తీసుకోవాలనుకోవట్లేదు. భార్య అయినటువంటి మరి నిశ్చితార్థం అయినటువంటి ఆ మరియ తల్లిని అవమానించాలనుకోవట్లేదు. ఆ రోజుల్లో ప్రియులారా, ఎవరైనా వివాహం జరగకముందే, శారీరకంగా కలవకముందే ఎవరైనా గర్భం ధరిస్తే వాళ్ళకు వచ్చే శిక్ష ఏంటంటే అటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. జోజప్ప గారి ప్లేస్లో వేరే పురుషుడు ఎవరైనా ఉంటే, నాకు తెలియకుండా నాతో నిశ్చితార్థం జరిగిన తర్వాత ఈమె ఏ విధంగా గర్భం ధరించిందని కక్ష కట్టేవాళ్ళు, అవమానించేవాళ్ళు, హింసించేవాళ్ళు, బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. బట్ ఆయనలో గొప్పతనం ఏంటంటే, సరే ఎవరి పాపం వాళ్ళు పోతారు, దేవుడే చూసుకుంటాడని, సరే నేను ఈమెతో ఉండలేను అని భావించుకొని అవమానించకుండా సీక్రెట్గా పక్కగా సైడ్ అయిపోదాం అనుకున్నాడు. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఈ యొక్క మంచి లక్షణం, ఏ లక్షణం? బహిరంగంగా ఎవరిని అవమానించవద్దు. మనందరికి తెలుగులో చాలా మంచి సామెతలు ఉన్నాయి. మంచి ఏమైనా ఉంటే పబ్లిక్లో చెప్పండి, మీ భార్య గురించి కానీ మీ భర్త గురించి కానీ. కానీ వారిలో ఏమైనా చెడు లక్షణాలు ఉంటే దయచేసి బహిరంగంగా అందరి ముందు వారి యొక్క బలహీనతల గురించి పబ్లిక్లో చెప్పవద్దు. ప్రియులారా, ఇది నేర్చుకోవాలి. మన బంధువుల్లోనే చూద్దాం. కొన్నిసార్లు భర్తలో వారు భార్య కంటే గొప్పవారు అని నిరూపించుకోవటం కోసం
ఎప్పుడు భార్యల్ని చిన్నచూపు చూస్తూ పబ్లిక్లో బహిరంగంగా బంధువుల ముందు భార్యని అవమానపరిచే భర్తలు చాలామంది ఉన్నారు. భర్తలారా, ఈ విషయంలో మీరు కొంతమంది సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, మీ భార్యని మీరు కాపాడాలి. మీ భార్య గౌరవాన్ని పెంచే విధంగా మీరు ఉండాలి. అంతేగాని భార్యని నలుగురిలో చులకన చేయొద్దు. అదేవిధంగా భార్యలు కూడా మీ భర్తల గురించి బహిరంగంగా చెడు విషయాలు ఎక్కడ చెప్పొద్దు. మంచి విషయాలు చెప్పండి. మీ భర్తని అభినందించండి. లేకపోతే భార్యలారా భర్తలను అభినందించండి, భర్తలారా భార్యలను అభినందించండి. కానీ ఒకరి గురించి ఒకరు పబ్లిక్లో మిమ్మల్ని మీరే తక్కువ చేసుకోవద్దు వేరే వారి ముందు. ఎప్పటికైనా భార్య భర్తలే కలిసి ఉండేది. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో పోతారు. భార్య భర్తలే ఉండేది. పిల్లలు కూడా కొన్నిసార్లు వెళ్ళిపోతారు. ఒక వ్యక్తి మంచిగా చెప్పాడు, భార్య భర్తల సంబంధం ఎటువంటిదంటే, ఒక నోటిలో నాలుకంట పార్ట్నర్ లాంటిదంట. పిల్లలేమో పళ్ళు లాంటోళ్ళు. ఈ పళ్ళు మనం చిన్నప్పుడు పుట్టంగానే పళ్ళు ఉండవు. తర్వాత కొన్ని సంవత్సరాలకు మనం ముసలివాళ్ళు అయిన తర్వాత కూడా ఈ పళ్ళు ఉండవు. కానీ నాలుక మనం పుట్టినప్పుడు ఉంటుంది, మనం చనిపోయినప్పుడు కూడా ఉంటుంది. భర్తకి భార్య నాలుక లాంటోళ్ళు. కాబట్టి మధ్యలో వచ్చిన వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, భార్యలారా మీ భర్తలని ప్రేమించండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. సరే, నేను ప్లోరల్లో చెప్తున్నాను, అట్లని ఎక్కువ భార్యలని కాదు, బహువచనంలో చెప్తున్నా కాబట్టి ఆ మాటలు వాడాను. కాబట్టి గౌరవించండి, ఎప్పుడు అవమానించొద్దు, వారి గురించి మంచి విషయాలు చెప్పండి. మీ పార్ట్నర్ని డిఫెండ్ చేయండి, మీ పార్ట్నర్ని కాపాడండి, వాళ్ళ గౌరవాన్ని కాపాడండి. ఒకవేళ మిస్టేక్స్ జరిగినా కూడా వాళ్ళని చులకన చేయకుండా వారిని గౌరవించండి. ఇది మనం నేర్చుకోవాలి. రెండవది లక్షణం ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జోజిప్ప గారు నీతిమంతుడు. పరిశుద్ధ గ్రంథం చాలా చక్కగా చెప్తుంది. ఇదే వచనం మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 19వ వచనంలో నేను అక్కడ చదివాను ఆల్రెడీ. ఆమె భర్త యగు యోసేపు నీతిమంతుడగుడొచ్చే. ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్. నీతిమంతుడు, యథార్థవంతుడు. అంటే ఎటువంటి మోసం, అధర్మం, లేకపోతే ఇంకా రకరకాలైన చెడు లక్షణాలు లేకుండా యథార్థవంతంగా ధర్మ మార్గములో జీవించినటువంటి వ్యక్తి పునీత జోజిప్ప గారు. ప్రతి పురుషుడు, ప్రతి భర్త జోజిప్ప గారిలో ఈ యొక్క లక్షణం నేర్చుకోవాలి. నీతివంతంగా నేను జీవిస్తున్నానా, యథార్థ హృదయం కలిగి నేను జీవిస్తున్నానా, ఏమైనా మోసాలు చేస్తున్నానా, తప్పులు చేస్తున్నానా, లేకపోతే ఎవరికైనా అన్యాయం చేస్తున్నానా, ఎవరి దగ్గరైనా దొంగతనాలు చేస్తున్నానా, అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నానా, నా జీవితం ఎలా ఉంది. జోజిప్ప గారు నీతిమంతుడు. ఆయన గురించి ఎక్కువేమి రాయలా, ఒక్క మాట స్పష్టంగా చెప్పింది, హీఈస్ అన్ ఆనెస్ట్ మ్యాన్. ఆర్ యు ఆనెస్ట్, ఆర్ యు సిన్సియర్ అని ప్రతి ఒక్కరూ జోజిప్ప గారి దగ్గర నుంచి ఈ యొక్క లక్షణాలు నేర్చుకోవాలి ప్రియులారా. మూడవ ముఖ్యమైన లక్షణం జోజిప్ప గారితో నాకు నచ్చింది ఏంటంటే, హీఈస్ ఎ హార్డ్ వర్కర్, కష్టజీవి. నాకు వ్యక్తిగతంగా ప్రియులారా కష్టపడే వాళ్ళంటే చాలా ఇష్టం, గౌరవం. పేదవాళ్ళైనా ధనవంతులైనా ఎవరైనా కష్టపడుతున్నారంటే వారిని చూసినప్పుడు ఆటోమేటిక్గా నా మనసులో తెలియని ఒక సంతోషం, ఆనందం వస్తుంది. ఐ లైక్ హార్డ్ వర్కింగ్ పీపుల్. గాడ్ ఆల్సో సేమ్, హీ లైక్స్ హార్డ్ వర్కింగ్ పీపుల్. మోషేని చూసినప్పుడు, దేవుడు మోషేని చూసినప్పుడు మోషే ఏం చేస్తున్నట్టు, ఎర్ర టెండలో గొర్రెలను కాస్తున్నాడు మోషే ప్రవక్త. ఆ గొర్రెలను కాసే మోషేకి దేవుడు తన దర్శనాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత తన పనిని మార్చాడు. గొర్రెలను కాసుకునేవాడిని తీసుకొచ్చి ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసత్వపు సంఖ్యల నుండి తీసుకొచ్చేసి ఆ సంఖ్యల్లో విరగొట్టి వాగ్దాన భూమికి వాళ్ళని తీసుకెళ్లే బాధ్యతను దేవుడు మోషేకి ఇచ్చాడు. దేవుడికి మోషేలో నచ్చింది ఏంటంటే ఆ కష్టపడే మనస్తత్వం. ప్రభు యొక్క శిష్యులు చేపలు పట్టుకునేవాళ్ళు, జాలరులు.
వాళ్ళు కూడా కొన్నిసార్లు రాత్రంతా శ్రమ పడేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, సరిగ్గా నిద్రపోయేవాళ్ళు కాదు, చాలా కష్టపడేవాళ్ళు. వాళ్ళని చూసి యేసయ్యకి ముచ్చటేసింది. ఈ చేపలు పట్టే వాళ్ళని పిలిచి వారి యొక్క ఉద్యోగం మార్చేసి వారికి వేరే బాధ్యత, మనుషులను పట్టే బాధ్యత అప్పగించారు. కాబట్టి ప్రియులారా, యోసేపు గారు కూడా, జోజెఫ్ గారు కూడా కష్టజీవి. చూడండి, అక్కడ మరియ తల్లికి ఆయనతో శారీరక సంబంధం లేదు, అయినప్పటికీ యేసయ్య పుట్టినటువంటి యేసయ్యతో కూడా సంబంధం లేదు, అయినప్పటికీ వారి బాధ్యత స్వీకరించాడు. దైవచిత్తంగా అనుకున్నాడు, స్వీకరించాడు. వారి కొరకు కష్టపడ్డాడు, చెమటోడ్చాడు. కార్పెంటరీ, వడ్రంగి పని అంటే అంత ఆషామాషయం కాదు, అంత ఈజీ పనేం కాదు. ఈ రోజుల్లో ఇప్పుడు మిషన్లు వచ్చినాయి, శారీరక పని తగ్గింది. కానీ ఆ రోజుల్లో వడ్రంగి పని అంటే చాలా కష్టమైన పని, రెక్కలు ముక్కలై చేసుకోవాల్సిన పని. ఆ పనిని జోజెఫ్ గారు కష్టపడి పనిచేశాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, నేను కూడా కష్టపడి పనిచేస్తున్నానా, లేకపోతే సోమరితనంగా ఉంటున్నానా, సమయాన్ని వేస్ట్ చేస్తున్నానా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఈ యొక్క కష్టపడటం గురించి ఆలోచన చేసినప్పుడల్లా పరిశుద్ధ గ్రంథంలో నాకు నచ్చిన వాక్యం ఏంటంటే, పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ, సెకండ్ లెటర్ ఆఫ్ సెయింట్ పాల్ టు తెస్సలోనికన్స్, చాప్టర్ 3 verses 11 to 13, అయితే 11 and 12. పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 11-12 వచనాలు మీరు చదివితే పౌలు గారు హెచ్చరిస్తున్నారు ప్రజల్ని. ఏమని? మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారని, వారికి ఇతరుల వ్యవహారములలో తలదూర్చుట తప్ప వేరే పని లేదని మేము విని ఉండుటచే ఇట్లు చెప్పుచున్నాము. కొందరు ఏం చేస్తున్నారంట? సోమరితనంగా ఉంటున్నారు, బద్ధకంగా ఉంటున్నారు, ఇతరుల వ్యవహారాలలో తలదూర్చుతున్నారు. వాళ్ళ కాని పనులు, వాళ్ళ కాని పనుల్లో అనవసరంగా తలదూర్చుతున్నారు, ఇతరుల వ్యవహారాలలో తలదూర్చుతున్నారని మేము విన్నామని పౌలు గారు అని చెబుతూ ఏం చెప్తున్నారు? వాళ్ళకు ఒక సలహా ఇస్తున్నారు. 12వ వచనం, మీకు దగ్గర పెన్ను ఉంటే బైబిల్లో ఆ మాట అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. ఏమని అంటున్నారు పౌలు గారు? క్రమబద్ధమైన జీవితమును గడపవలనని, జీవనోపాధికై కష్టపడి పని చేయవలనని యేసు ప్రభు నామమున మేము మిమ్ము శాసించుచున్నాము, హెచ్చరిస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు క్రమబద్ధం, డిసిప్లిన్గా జీవించాలి. ఒక ఆర్డర్లీ లైఫ్ ఉండాలి, విచ్చలవిడిగా ఉండకూడదు. క్రమబద్ధమైన జీవితమును గడపవలనని, జీవనోపాధికై కష్టపడి పని చేయవలనని. కష్టపడి పని చేయాలి, జీవనోపాధికై, ఎవరి మీద ఆధారపడకూడదు. సెల్ఫ్ రెస్పెక్ట్, కష్టపడాలి, పని చేయాలి, చెమటోర్చాలి. అంతేగాని వాళ్ళ దగ్గర అడుక్కోవటం, దీనంగా ఉండటం, అది లేదు ఇది లేదు అంటూ కాకుండా నీవు కష్టపడు, వర్క్ హార్డ్, నీ కుటుంబాన్ని పోషించు, నీ తల్లిదండ్రులను ఆదరించు, నీ తోబుట్టువులు కూడా సహాయపడు నువ్వు కష్టపడి. అట్లని తోబుట్టువుల్ని బద్ధకస్తులుగా చేయకూడదా? వాళ్ళు కూడా కష్టపడాలి, అన్నదమ్ములు కష్టపడాలి, అక్కా చెల్లెలు కష్టపడాలి, అందరూ కష్టపడాలి ప్రియులారా. హార్డ్ వర్క్ చేయాలి. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు ఎవరో ఒక వ్యక్తి. పని కూడా ఒక భక్తితో కూడిన ప్రార్థన లాంటిది. అట్లానే ఇక పనే చేస్తూ దేవుని మర్చిపోమని కాదు. 6 రోజులు పని చేయండి, 7వ రోజు దేవుడి దగ్గరికి వెళ్ళండి, కానీ కష్టపడండి ప్రియులారా. మీ పిల్లలను కూడా చిన్నప్పటి నుంచి డిసిప్లిన్గా పెంచండి. కష్టంతో, వాళ్ళకి కష్టం అంటే తెలియాలి. సోమరిపోతులుగా మీ పిల్లలను తయారు చేయొద్దు. టీచ్ దెమ్ టు వర్క్ హార్డ్. ఇక్కడ బెనిడిక్టైన్ స్పిరిచువాలిటీలో ఓరా ఎత్ లబోరా అన్నారు. ప్రార్థన చేయి, కష్టపడి పనిచేయి. ఈ చప్పట్లు కొట్టక 2 కావాలి. హార్డ్ వర్క్, దేవుని కృప, ప్రార్థన పని 2 కావాలి. సో జోజెఫ్ గారిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈజ్ ఏ హార్డ్ వర్కర్.
కష్టపడ్డాడు, కుటుంబాన్ని పోషించాడు. ఈ రోజుల్లో ఎంతోమంది భర్తల బాధ్యత లేకుండా జీవిస్తున్నారు ప్రేర. అలాంటి వారిని చూస్తే నాకు కొన్నిసార్లు అసహ్యం కలుగుద్ది. బాధ్యత లేకుండా, కుటుంబం అంటే బాధ్యత లేకుండా, భార్య అంటే బాధ్యత లేకుండా, బిడ్డలంటే బాధ్యత లేకుండా, తిరిగి తాగి అప్పులు చేసి విచ్చలవిడిగా జీవించే భర్తలు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన భర్తలారా, కుటుంబానికి ఒక యజమానిగా ఉన్నటువంటి తండ్రులారా, ఆత్మ పరిశీలన చేసుకోండి. జోజప్ప గారిని ఆదర్శంగా తీసుకొని మీ కుటుంబాన్ని బాగు చేసుకోండి, మీ కుటుంబాన్ని చక్కదిద్దుకోండి, సోమరతనాన్ని పక్కన పెట్టండి. మీకు ఉండాల్సిన ఒకే ఒక ధ్యేయం, దేవుడు నీకు బాధ్యత అప్పగించాడు, ఒక కుటుంబాన్ని నీ చేతిలో పెట్టాడు. ఆ కుటుంబ సారథిగా, ఆ కుటుంబానికి నువ్వే ఒక హ్యాండిల్గా, కారుకున్న స్టీరింగ్ లాంటి ఒక భర్త కాబట్టి కష్టపడాలి. వ్యసనాలు తగ్గించుకోండి, వీలైతే తొలగించేసుకోండి పూర్తిగా. కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని కుటుంబాన్ని బాగు చేయండి, చక్కపరచుకోండి, సరి చేసుకోండి తప్పులు ఏమైనా ఉంటే. వర్క్ హార్డ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, డెడికేట్ యువర్ లైఫ్ ఫర్ ఫ్యామిలీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్, చిల్డ్రన్, టేక్ దేర్ వెల్ఫేర్, సీ దేర్ వెల్ఫేర్, safeguard them, protect them, defend them, accompany them, help them to reach their goals. కాబట్టి జోజప్ప గారు మనందరికీ ఒక ఆదర్శ పురుషుడిగా, తన కుటుంబాన్ని చక్కబెట్టుకున్న వ్యక్తిగా మీకు తెలుసు ప్రియులారా, హేరోదు రాజు బిడ్డలను చంపుతున్నాడు అన్నప్పుడు మరియ తల్లిని బిడ్డని వెంట పెట్టుకుని, మరియ తల్లి గర్భవతి అయి ఉంది, ఆమెను గాడిద మీద కూర్చోబెట్టుకుని అర్ధరాత్రి ప్రయాణం అయిపోతున్నాడు. మళ్ళీ కొన్ని దినాల తర్వాత, హేరోదు రోజు చనిపోయిన తర్వాత మళ్ళీ మరియ తల్లిని బిడ్డని వెంట పెట్టుకొని గలిలియాకు వస్తూ ఉన్నాడు. నజరేతు నివాసి అంటాం కదా యేసయ్యని. కాబట్టి ప్రియులారా, మనం ఈ యొక్క 3 లక్షణం, ఇంకా వేరే పాయింట్కి నేను వెళ్ళకుండా, ఐ వాంట్ టు స్టిక్ టు దిస్ పాయింట్. వర్క్ హార్డ్, కష్టపడండి. 4వ విషయం మనం జోజప్ప గారిలో నేర్చుకోవాల్సింది ఏంటి ప్రియులారా? దేవుని చిత్తానికి తల వంచాడు. హీ ఒబేయిడ్ టు విల్ ఆఫ్ గాడ్. తన చిత్తం కాదు, తన ఇష్టానుసారం ఆయన జీవించలేదు, కానీ దేవుని చిత్తానుసారంగా జీవించాడు. ఆయన కనుక తనకి ఇష్టం వచ్చినట్లు ఉండాలనుకుంటే మరియ తల్లిని పంపించేసేవాడు, మరియ తల్లిని రాళ్లతో కొట్టించేసేవాడు, వేరే ఆమెను పెళ్లి చేసుకొని సంసారం చేసేవాడు. కానీ అది దేవుని చిత్తం కాదని గుర్తించినటువంటి జోజప్ప గారు ఏం చేశారు? వాక్యంలో చూద్దాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం అక్కడ 20వ వచనం చూస్తే ఆయన కలగన్నాడు, ఏమనుకున్నాడు? మరియ తల్లిని పంపించేద్దామని. అప్పుడు దేవదూత దర్శనం ఇచ్చి దేవుని చిత్తం ఏంటో తెలియపరిచింది. అది చదువుతాను. యేసేపు ఇట్లు తలంచుచుండగా, ఎలా మరియ తల్లిని పంపించేయాలని, రహస్యంగా పంపించేయాలని తలంచుకొనుచుండగా, ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడు ఒక యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. దూత చెప్తుంది, అయ్యా నీ భార్య తప్పేం చేయలేదు, నీ భార్య ఉత్తమురాలు, పరిశుద్ధురాలు, దేవుని పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భం ధరించింది కాబట్టి ఆమెను భార్యగా స్వీకరించడానికి నువ్వు భయపడొద్దు అని దేవతో చెప్తుంది. తర్వాత చెప్తున్న, ఒక కుమారుడు కనును, ఆయనకి యేసు అని పేరు పెట్టుము అని చెప్పుకుంటూ, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెబుతూ, ఇమ్మానువేల్ అంటే అర్థం దేవుడు మనతో ఉన్నాడని చెప్పింది దూత. ఇక్కడ 24వ వచనం చూడండి. మీరుంటే ఆ 24వ వచనం అండర్లైన్ చేసుకోండి. నిద్ర నుండి మేల్కొనిన యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ప్రైజ్ ద లార్డ్. దూత చెప్పినట్లు చేశాడు, కానీ తనకు ఇష్టం వచ్చినట్లు చేయలేదు. ప్రతి భర్త కూడా దేవుని చిత్తానికి తల వంచడానికి ప్రయత్నించాలి. మీ ఇష్టం వచ్చినట్లు ఉండటం కాదు, మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కాదు, నా ఇష్టం, నా డబ్బు అని విర్రవేగొద్దు. నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులతో పాటు నేను చేసే ఈ పని దేవుని చిత్తమేనా కాదా అని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ 4 లక్షణాలు జోజప్ప గారిలో నుంచి నేర్చుకోండి. నెంబర్ 1 నేనేం చెప్పాను? భార్యని అవమానించొద్దు, దానికి బదులు భార్యని గౌరవించండి, ప్రేమించండి. 2వ లక్షణం, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, ఎవరిని మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు.
మూడవది మనం నేర్చుకున్నటువంటి విషయం, ఆయన కష్టపడేవాడు. దీనికి ఇంకో మాటలో చెప్పాలంటే, హీ స్పోక్ లెస్, డిడ్ మోర్. మౌన ముని అని కూడా అంటారు ఆయన్ని. తక్కువ మాట్లాడాడు, ఎక్కువ పని చేశాడు. మనలో కొంతమంది ఎక్కువ లొడ మాట్లాడతారు, పనే ఉండదు. అలా కాదు, తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి. నాలుగవది ప్రియులారా, ఆయన తన స్వార్థం బట్టి జీవించుకోలేదు, తన ఇష్టానుసారం తాను జీవించలేదు, కానీ దేవుని చిత్తానికి తల వంచాడు. మరియ తల్లిని స్వీకరించాడు. ఆమెను కూడా గౌరవించి, ఎందుకంటే ఆయనకు తెలుసు ఈమె మానవుని మాతృ వల్ల గర్భం ధరించిన వ్యక్తి కాదు, దేవుని కృప వల్ల ధరించిందని ఆమెను ఎప్పుడు తన భార్య అయిన మరియని ఎప్పుడు గౌరవంగా ఒక అంతస్తులో పెట్టి చూసుకున్నాడు. అంటే గౌరవంగా హీ ఆల్వేస్ లుక్డ్ ఎట్ హర్ విత్ రెస్పెక్ట్ అండ్ ఆల్సో ఫియర్ ఆఫ్ గాడ్. ఈమె గర్భంలో యేసయ్య ఉన్నాడు, ఈమె గర్భవతి పవిత్రాత్మ వల్ల ధరించిందని గౌరవించాడు, దేవుని చిత్తానికి తల వంచాడు. Do you obey the will of God? Or sometimes you are doing according to your own will and wishes? అని ఆత్మపరిశీలన చేసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, ఈ రోజున మేము జోజప్ప గారి గురించి ధ్యానిస్తూ ఉండగా ప్రభు, ఆయనలో ఉన్న మంచి లక్షణాలు మేమందరం నేర్చుకోవడానికి నీ శక్తిని, బలాన్ని దయచేయండి. ప్రతి భర్త భార్యని అవమానించకుండా పబ్లిక్లో ఎప్పుడు గౌరవించే ఆ యొక్క కృపానుగ్రహాలు దయచేయండి ప్రభు. కష్టపడే మనస్తత్వం దయచేయండి. ఇదిగో తండ్రి, యథార్థవంతంగా నీతివంతంగా జీవించే భాగ్యం దయచేయండి. నీ చిత్తానికి తల వంచే బిడ్డలకు అందరం దీవించి కాచి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మీలో ఎవరైనా మొట్టమొదటిగా ఈ ఛానల్ చూసినట్లయితే మీకేమైనా అవకాశం ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పాసిబిలిటీ, kindly subscribe this channel and share this message to many. God bless you all. Amen.